హీరోయిన్ శృతి హాసన్కి ఏదో ఓ కోరిక ఉందంట. కాకపోతే అది తీర్చుకోవడానికి టైం పట్టుద్దంట. ఈలోగా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తానంటుంది. అది ఎప్పుడు జరుగుద్దో, ఆ కోరిక ఎప్పుడు తీరుద్దో, అసలు ఆ కోరిక ఏందో శృతినే అడిగి తెలుసుకుందాం. హలో శృతి, బాగున్నావా? బాగున్నా మామా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాగానే, నీకేమన్నా కోరికలు ఉన్నాయా? నాకైతే ఓ కోరికుంది మామా. ఏందది? రిటైర్ అయ్యే లోపు ఒక్క సినిమా అయినా ఇట్టుకొట్టాలనే? అదేంటి మామా అలా అన్నావు? మరి నువ్వు చేస్తున్న సినిమాలన్నీ తుస్సుమంటున్నాయిగా. నటిగా నాకు పేరు తీసుకొస్తున్నాయిగా. నువ్వు చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? అది నువ్వు చెప్పాలి మామా. నేను చెప్తే తట్టుకోలేవు గానే, ఇంతకీ ఆ కోరిక ఏందో చెప్పు. ఆ కోరిక బాగా ఉంది, కానీ ఉంటే తీర్చేసుకో. అంటే ఫస్ట్ నా దృష్టంతా యాక్టింగ్ మీదే మామా. అసలు ఆ కోరిక ఏందో చెప్పవేంది? డైరెక్షన్ కూడా చేయాలనుంది మామా, కానీ చెయ్యాలనుంటే చెయ్యి, ఇంకా కానీ ఎందుకో? అది చాలా పెద్ద బాధ్యత. అట్టా అనుకుంటే చేయడం మానేసి శుద్ధంగా యాక్ట్ చేసుకో. అలా కాదు మామా, టార్గెట్ ఉండాలి కదా. కాకపోతే 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు అంత అవసరంలే, ఎవరైనా చేయొచ్చని రెడీ అయిపోతున్నారుగా. లేదు మామా, అవసరం ఉంది. అయితే ఇప్పుడు నేనంత బరువు మోయలేను. అందుకే స్లిమ్ గా తయారవుతున్నావా? దానికి డైరెక్షన్ కి సంబంధం ఏంటి? బరువులు మొయ్యలేనంటున్నావుగా, అందుకే. సరే మామా, ముందు హీరోయిన్ గా నా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడం పైన దృష్టి పెట్టా. మరట్టంటప్పుడు ఎదవ ఆలోచనలన్నీ పెట్టుకోకుండా శుద్ధంగా యాక్ట్ చేసుకో. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నా. కానీ నువ్వు సినిమాలో ఉంటే డమాల్ అంటున్నాయి కదా, మరెవరైనా తీసుకుంటారా? ఇక్కడ విషయం చెప్పాలి మామా. మా నాన్నగారి మీద గౌరవంతో చాలా మంది నాకు ఆఫర్స్ ఇవ్వాలనుకుంటుంది వాస్తవం. అట్టాంటి ఆఫర్లతోనే ఇంకా నటిస్తున్నావా? ఒక లెజెండరీ ఆర్టిస్ట్ కూతురుగా నా మీద ఆ మాత్రం గౌరవం ఉండడం న్యాచురల్. ఎదవ స్క్రీన్ ప్లే ఆపి విషయం చెప్పు. నన్ను నేను నటిగా ప్రూవ్ చేసుకోకపోతే ఆ గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరెప్పుడు ప్రూవ్ చేసుకుంటావు? రిటైర్మెంట్ టైంలోనా? నో, నేను నటిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నా. అదెప్పుడే? 3 మూవీలో చేయాలన్న ఆలోచన నా జీవితాన్నే మార్చేసింది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ కాడ బొక్కబోర్లా పడిందిగా. మూవీ సక్సెస్ కాకపోయినా ఆ మూవీ వల్ల నేనెంతో ఆనందంగా ఉన్నా. అది మాటల్లో చెప్పలేను. నువ్వు ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నావు, పాపం ప్రొడ్యూసర్లు వాళ్ళ బాధని చెప్పుకోలేకపోతున్నారు. ఈ మూవీని నా క్యారెక్టర్ ను చూసిన ప్రేక్షకులు కదిలిపోతున్నారు. అంటే థియేటర్ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారా? కాదు మామా, చలించిపోతున్నారు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు. చాలా ఎక్కువైపోతున్నారన్నమాట. యా, ఆ క్యారెక్టర్ ఒప్పుకుని చాలా మంచి పని చేశాను. నీ హ్యాపీయే కాదు శృతి, ప్రొడ్యూసర్ల హ్యాపీ కూడా చూసుకోవాలా. దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు కమల్ కూతురు శృతి నుంచి హీరోయిన్ శృతి అని గుర్తింపు తెచ్చుకున్నా. అట్ట నువ్వు పేరు తెచ్చుకుంటే ప్రొడ్యూసర్లకు ఎందుకు హ్యాపీ? విజయం తప్పకుండా దక్కుతుంది మామా. వాకే, ఆ విజయం దక్కాలని కోరుకుంటున్నా గానే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మామా, బాయ్, టేక్ కేర్. వాకే, బాయ్ బాయ్. నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండు. ఫ్రెండ్స్, మీకందరికీ ఓ విన్నపం. ఈ బిజీ లైఫ్లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిల్లకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు Polo Invento IPL Edition 2.